ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీకి సంబంధించిన ఫైనల్ ట్రైలర్ని మార్వెల్ కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసింది. అండ్ ఈ ఫైనల్ ట్రైలర్ చాలా బాగుంది. ఈ న్యూ ట్రైలర్లో మూవీకి సంబంధించిన చాలా న్యూ షాట్స్ని చూపించారు. వాటిలో ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ షోలో ఉన్నప్పుడు వారికి అలర్ట్ మెసేజ్ రావడంతో ఆ షో నుంచి వెళ్ళడాన్ని చూపించారు. వారికి అలర్ట్ మెసేజ్ వచ్చినప్పుడు స్క్రీన్ స్ప్లిట్ అయి వారి వాచెస్లో అలర్ట్ మెసేజ్ కనిపిస్తుంది. ఇది చూడడానికి కామిక్ స్టైల్లో ఉంది. ఇంతకుముందు ట్రైలర్స్లో కన్నా ఈ ట్రైలర్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ వారి పవర్స్ని యూజ్ చేయడాన్ని, వారు ఫైట్ చేస్తూ ఉండడాన్ని ఎక్కువగా చూపించారు. జానీ స్టార్మ్ తన ఫ్లేమ్స్తో ఫ్యాంటాస్టిక్ ఫోర్ సింబల్ అయిన 4ని రాసే క్లాసిక్ కామిక్ సీన్ని కూడా ఈ ట్రైలర్లో చూపించారు. అంతేకాకుండా షాలాబాల్ సిల్వర్ సఫర్ ఎర్త్ పైకి వచ్చి వారిని వాన్ చేసిన తర్వాత వారు సిల్వర్ సఫర్తో కలిసి గెలక్టస్ ప్లానెట్ అయిన టా-2కి వెళ్ళడం, అక్కడ గెలక్టస్ని చూసిన వారు భయపడి ఆ ప్లేస్ నుంచి పారిపోవడానికి కూడా చూపించారు. ఈ సీన్ చాలా బాగుంది. చూస్తుంటే ఇక్కడ వీరు వారి వరల్డ్ని విడిచిపెట్టమని గెలక్టస్తో భాగ్యం చేయడానికి వచ్చినట్టుగా ఉంది. అలాగే ఇంతకుముందు ఈ మూవీకి సంబంధించి రివీల్ అయిన సీన్స్లో సిల్వర్ సఫర్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ యొక్క స్పేస్ షిప్ని వెంబడించడం ఉంది. సో అది ఈ సీన్కి కంటిన్యూషన్. అలాగే ఈ షాట్లో సూ స్టార్మ్ అండ్ జానీ స్టార్మ్ ఇద్దరు కూడా వీక్గా కనిపిస్తున్నారు. రూమర్ ప్రకారం ఈ మూవీలో గెలక్టస్ రిచర్డ్స్ అండ్ సూ స్టార్మ్ల కొడుకైన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని దక్కించుకోవడానికి చూస్తాడు. అండ్ ఈవెన్ అతను ఎర్త్ని విడిచిపెట్టాలంటే ఫ్రాంక్లిన్ని తనకివ్వమని ఫ్యాంటాస్టిక్ ఫోర్ని అడుగుతాడు. మేబీ ఈ సీన్లో వారు గెలక్టస్తో బార్గెయిన్ చేసేటప్పుడు గెలక్టస్ సూ స్టార్మ్ కడుపులో ఉన్న ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ యొక్క ఎనర్జీని గ్రహించి అతను వారిని ఎర్త్కి బదులుగా ఫ్రాంక్లిన్ని అడగడం అండ్ దానికి వారు ఒప్పుకోకపోవడంతో గెలక్టస్ ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అండ్ దానికి అడ్డుకోవడానికి ప్రయత్నించిన జానీ స్టార్మ్ మీద గెలక్టస్ కానీ లేదా సిల్వర్ సఫర్ కానీ అటాచ్ చేసి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. ఈ ఫైనల్ ట్రైలర్లో ఫ్రాంక్లిన్ రిచర్డ్స్కి సంబంధించిన మరొక న్యూ షాట్ని కూడా చూపించారు. ఇతనికి ఉన్నటువంటి పవర్స్ వలన రాబోయే అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్లో ఇతని రోల్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది. అలాగే ఈ షాట్లో మనకు ప్యారిస్లోని ఐఫిల్ టవర్ కనిపిస్తుంది. అండ్ దాని పక్కనే ఒక పెద్ద డివైస్ నుంచి ఒక ఎనర్జీ ఆకాశంలోకి వెళ్తుంది. ఈ షాట్ బ్యాక్గ్రౌండ్లో కూడా మరికొన్ని ప్లేసెస్లో ఇలాంటి డివైజెస్ నుంచి ఎనర్జీ ఆకాశంలోకి వెళ్ళటం మనకు కనిపిస్తుంది. మేబీ వీటిని రిచర్డ్స్ ఈ ఎర్త్ని గెలక్టస్ నుంచి కాపాడడానికి బిల్డ్ చేసి ఉండవచ్చు. మేబీ ఇవి ఇక్కడ పోర్టల్స్ని క్రియేట్ చేస్తూ ఉండవచ్చు. లేదా ఈ డివైజెస్ గెలక్టస్కి చెందినవి కూడా కావచ్చు. కామిక్స్లో గెలక్టస్ ఇలాంటి పెద్ద డివైజెస్ని యూజ్ చేసే ప్లానెట్స్ యొక్క ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాడు. సో వీటి నుంచి వస్తున్న ఎనర్జీని గెలక్టస్ అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా మనకు చూపించవచ్చు. మరి చూడాలి ఈ రెండిటిలో ఏది జరుగుతుందో. ఇక ట్రైలర్లోని ఈ షాట్లో జానీ స్టార్మ్ థింగ్ని పట్టుకొని ఫ్లై అవుతున్నాడు. అండ్ ఇక్కడ థింగ్ బేడ్తో కనిపిస్తున్నాడు. ఇది మూవీలోని థర్డ్ యాక్ట్కి చెందిన సీన్. సో ఈ మూవీలో టైం జంప్ ఉండబోతుంది. మేబీ వీరు గెలక్టస్ని టా-2లో మీట్ అయి ఆ ప్లేస్ నుంచి పారిపోయి ఎర్త్కి తిరిగి వచ్చినప్పుడు అండ్ గెలక్టస్ ఎర్త్ మీదకు రావడానికి మధ్య ఈ టైం జంప్ అనేది ఉండుండవచ్చు. ఇక ఈ ఫైనల్ ట్రైలర్ ఎండింగ్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ గెలక్టస్తో ఫైట్ చేస్తూ మనకు కనిపిస్తారు. ఈ ఫైనల్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మూవీపై అంచనాలను ఇంకా ఈ ట్రైలర్ పెంచిందని చెప్పవచ్చు. అలాగే కొన్ని రోజుల క్రితం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో పనిషర్ క్యారెక్టర్ కనిపించబోతుందని అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. ఈ మూవీలో జెండయా జేకబ్లు కూడా వారి క్యారెక్టర్స్లో తిరిగి కనిపించబోతున్నారు. అలాగే సేడీ సింగ్ కూడా ఈ మూవీలో నటించబోతుంది. అయితే ఈమె ఏ క్యారెక్టర్లో కనిపించబోతుంది అనేది ప్రస్తుతానికి రివీల్ అవ్వలేదు. అండ్ కొన్ని రోజుల క్రితం ఈ మూవీలో హల్క్ క్యారెక్టర్ కూడా కనిపించబోతుందని ఒక రూమర్ అయితే వచ్చింది. అండ్ రీసెంట్గా ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ సినిమాటోగ్రఫర్ అయిన బ్రెట్ పాలక్ తన పింట్రెస్ట్ అకౌంట్లో షేర్ చేసిన కొన్ని ఇమేజెస్ బట్టి చూస్తుంటే ఈ బ్రాండ్ న్యూ డే మూవీలో సావేజ్ హల్క్ కనిపించబోతున్నాడని అతను అఫీషియల్గా కన్ఫర్మ్ చేసినట్టుగా ఉంది. అంతేకాదు ఈ పిక్చర్స్ బయటపడిన తర్వాత అతను తన అకౌంట్ని ప్రైవేట్లో పెట్టుకున్నాడు. అతను రీసెంట్గా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ కోసం మూడ్ బోర్డ్ని తయారు చేస్తూ ఉన్నాడు. అండ్ ఈ మూడ్ బోర్డ్లో స్పైడర్ మ్యాన్కి సంబంధించి చాలా పిక్చర్స్ ఉన్నాయి. అయితే వాటిలోని 2 ఇమేజెస్లో ఒకదానిలో స్పైడర్ మ్యాన్ హల్క్ మీద నుంచొని ఉన్నాడు. అండ్ మరొక ఇమేజ్లో అతను హల్క్తో ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకు సావేజ్ హల్క్ కనిపిస్తున్నాడు. అలాగే నో వే మూవీ ఎండింగ్లో స్పైడర్ మ్యాన్ మనకు ఏ కాస్ట్యూమ్లో అయితే కనిపించాడో ఈ పిక్చర్స్లో కూడా మనకు ఆల్మోస్ట్ అదే కాస్ట్యూమ్లో స్పైడర్ మ్యాన్ మనకు కనిపిస్తున్నాడు. అలాగే వీటిలోని మరొక ఇమేజ్లో టోబీ స్పైడర్ మ్యాన్ కూడా ఉన్నాడు. నో వే మూవీ తర్వాత మార్వెల్ అండ్ సోనీలు ఈ మల్టీవర్స్ సాగాలో టోబీ అండ్ ఆండ్రూ స్పైడర్ మ్యాన్లను కూడా మళ్ళీ చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇతని మూడ్ బోర్డ్లో టోబీ స్పైడర్ మ్యాన్ కూడా ఉన్నాడు కాబట్టి ఈ మూవీలో
ఇతను కూడా కనిపించడానికి అవకాశం లేకపోలేదు. అండ్ ఈ ఇమేజ్లో స్పైడర్ మ్యాన్ సూట్ పూర్తిగా డ్యామేజ్ అయి ఉంది. అలాగే అతనికి కూడా బాగా గాయాలై ఉన్నాయి. సో మూవీలో కనిపించబోయే విలన్స్ చేతిలో స్పైడర్ మ్యాన్ తీవ్రంగా గాయపడ్డాన్ని కూడా మనకు ఈ మూవీలో చూపించబోతున్నట్లుగా ఉంది. అలాగే జాన్ బందల్ పనిషర్ క్యారెక్టర్ రాబోయే డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 అండ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో కూడా కనిపించబోతుంది. నెక్స్ట్ ఇయర్ ఈ క్యారెక్టర్ ఈ 2 ప్రాజెక్ట్స్లో మాత్రమే కాకుండా పనిషర్ స్పెషల్ ప్రెజెంటేషన్లో కూడా కనిపించబోతుంది. డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2కి సంబంధించిన షూటింగ్ మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. అండ్ ఈ పనిషర్ షోకి సంబంధించిన షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. ఈ షో ఈవెంట్స్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ ఈవెంట్స్కి ముందు ఉండబోతుంది. అండ్ రిపోర్ట్ ప్రకారం ఈ పనిషర్ షోలో విలంగా పనిషర్ క్లాసిక్ ఫిమేల్ విలన్ అయిన మాగ్న్యూసీ కనిపించబోతుంది. మార్వెల్ కామిక్స్లో ఈమె న్యూయార్క్కి చెందిన ఒక బిగ్గెస్ట్ క్రైమ్ ఫ్యామిలీకి హెడ్. పనిషర్ ఆమె యొక్క 3 సన్స్ని చంపడంతో ఆమె తన పలుకుబడినంతా ఉపయోగించి పనిషర్ని వేటాడి చంపడానికి సిటీ అంతటా తన మనుషులందరినీ పంపిస్తుంది. అయితే ఈ స్పెషల్ షోలో ఈమె విలంగా కనిపిస్తుందనేది ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. అలాగే మ్యాట్ రీవ్స్ ది బ్యాట్మ్యాన్ పార్ట్ 2 మూవీ యొక్క స్క్రిప్ట్ ఫైనల్లీ కంప్లీట్ అయింది. మ్యాట్ రీవ్స్ సోషల్ మీడియాలో తన కో రైటర్ అయిన మ్యాట్సన్ టామ్లిన్తో అండ్ కంప్లీట్ అయిన తన బ్యాట్మ్యాన్ పార్ట్ 2 మూవీ యొక్క స్క్రిప్ట్ని ముందు పెట్టి దిగిన ఒక ఫోటోని షేర్ చేశాడు. ఈ మూవీని ముందు నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే స్క్రిప్ట్ అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వకపోవడంతో మూవీని 1 ఇయర్ పోస్ట్పోన్ చేస్తూ అక్టోబర్ 1, 2027న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అండ్ ఇప్పుడు మూవీ స్క్రిప్ట్ ఫైనల్లీ కంప్లీట్ అయింది కాబట్టి ఈ ఇయర్ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వడానికి అవకాశాలున్నాయి. అలాగే మీలో ఎంతమందికి 1988లో వచ్చిన అకీరా యానిమే గురించి తెలుసు? ఒకవేళ మీరు ఆ యానిమేని చూడకపోతే తప్పకుండా చూడండి. ఇది ఒక కల్ట్ క్లాసిక్ యానిమీ. యానిమీ అంటే కేవలం కిడ్స్కి మాత్రమే అని అనుకునే వారికి ఈ యానిమీ చూపించండి చాలు. ఈ యానిమీలో విజువల్స్ మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. 2002లో వార్నర్ బ్రోస్ ఈ మూవీ యొక్క లైవ్ యాక్షన్ రైట్స్ని దక్కించుకుంది. అండ్ 2008 నుంచి వార్నర్ బ్రోస్ ఈ యానిమీ మూవీని లైవ్ యాక్షన్ మూవీగా తీయడానికి ట్రై చేస్తూ వచ్చింది. అయితే బడ్జెట్ అండ్ మరికొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. అండ్ 2019లో టైకా వైటిటీ ఈ మూవీకి రైటర్గా అండ్ మూవీని డైరెక్ట్ చేసే బాధ్యతలను తీసుకున్నాడు. అండ్ అతను ఈ మూవీని యానిమీలో చూపించిన విధంగా కాకుండా ఒరిజినల్ మాంగాని బేస్ చేసుకొని తీయాలని అనుకున్నాడు. 2020లో మూవీ ప్రొడక్షన్ని స్టార్ట్ చేసి 2021లో మూవీని రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే అదే సమయంలో టైకా వైటిటీ థార్ లవ్ అండ్ థండర్ మూవీని కూడా ఒప్పుకోవడంతో ఈ ప్రాజెక్ట్ మళ్ళీ డిలే అయింది. ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్లో టైకా వైటిటీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వలేదని, వర్క్స్లోనే ఉందని, స్క్రిప్ట్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని చెబుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఈ లైవ్ యాక్షన్ అకీరా మూవీ అఫీషియల్గా డెడ్ అయింది. ఈ మూవీ యొక్క రైట్స్ తిరిగి కోదాన్షా కంపెనీకి వెళ్ళాయి. రిపోర్ట్ ప్రకారం వార్నర్ బ్రోస్ ఈ ప్రాజెక్ట్తో ముందుకు వెళ్ళకూడదని నిర్ణయించుకుంది. అలాగే ప్రాపర్టీపై రైట్స్ని 1982లో మొదట ఒరిజినల్ మాంగాని రిలీజ్ చేసిన కోదాన్షాకు తిరిగి ఇవ్వడానికి వార్నర్ బ్రోస్ అనుమతి ఇచ్చింది. కాబట్టి అకీరా లైవ్ యాక్షన్ మూవీ అఫీషియల్గా క్యాన్సిల్ అయినట్టే. అలాగే నెక్స్ట్ జేమ్స్ బాండ్ మూవీని అరైవెల్, బ్లేడ్ రన్నర్ అండ్ జూన్ ముస్రాని డైరెక్ట్ చేసిన డెన్నిస్ విల్నవ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో చివరిగా వచ్చిన నో టైమ్ టు డై మూవీతో డానియల్ క్రేగ్ చివరిసారిగా జేమ్స్ బాండ్గా కనిపించాడు. అతని తర్వాత జేమ్స్ బాండ్గా ఎవరు కనిపించబోతున్నారన్నది ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. అయితే వెరైటీ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం అమెజాన్ ఈ క్యారెక్టర్ కోసం 3 యాక్టర్స్ని విష్ లిస్ట్లో పెట్టింది. వారిలో జేకబ్ ఎల్రోడీ, టామ్ హోలాండ్ అండ్ హ్యారిస్ డికెన్సన్లు ఉన్నారు. ఇంతకుముందు నెక్స్ట్ బాండ్ మూవీని డైరెక్ట్ చేయబోయే అమెజాన్ డైరెక్టర్ విష్ లిస్ట్లో డెన్నిస్ కూడా ఉన్నాడు. అండ్ ఇప్పుడు అతనే అఫీషియల్గా నెక్స్ట్ జేమ్స్ బాండ్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడని కన్ఫర్మ్ అయింది. కాబట్టి నెక్స్ట్ జేమ్స్ బాండ్గా ఈ విష్ లిస్ట్లో ఉన్న ఈ ముగ్గురులోనే ఎవరో ఒకరు మనకు న్యూ జేమ్స్ బాండ్గా కనిపించవచ్చు. మరి వీరిలో ఎవరు నెక్స్ట్ జేమ్స్ బాండ్గా కనిపిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో రాయండి. అలాగే మోర్టల్ కాంబాట్ గేమ్కి లాగానే పాపులర్ అయిన మరొక గేమ్ వచ్చేసి స్ట్రీట్ ఫైటర్. అండ్ ఈ గేమ్ని బేస్ చేసుకొని లైవ్ యాక్షన్ మూవీ రాబోతుంది. ఈ మూవీ క్యాష్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఈ మూవీలో చన్లీగా క్యాలినా లియాంగ్, బ్యాల్రాగ్గా 50 సెంట్, వేగాగా వర్విల్ పెక్ నటించబోతున్నారు. అయితే ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వకుండా రూమర్డ్గా ఉన్న యాక్టర్స్ వచ్చేసి జేసన్ మెమోవా బ్లాంకాగా, నోవా సెంటినియో కెన్గా, ఆండ్రూ కోజీ రియూగా, జోయ్ హనోయ్ అకుమాగా నటించబోతున్నట్లు రూమర్ ఉంది. ఈ మూవీని
కిటావ్ సకురాయ్ అనే అతను డైరెక్ట్ చేయబోతున్నాడు. అలాగే 2019లో వచ్చిన డెత్ స్ట్రాండింగ్ వీడియో గేమ్ మంచి సక్సెస్ అయింది. అండ్ ఈ గేమ్కి సంబంధించిన సెకండ్ పార్ట్ రీసెంట్గానే రిలీజ్ అయింది. మొదటి పార్ట్లో నార్మన్ రీడర్స్, మ్యాట్స్ మికెల్సన్, లీ సెడ్యూ వంటి స్టార్స్ నటించారు. అండ్ ఈ గేమ్ సెకండ్ పార్ట్లో కూడా నార్మన్ రీడర్స్తో పాటు ఎల్లీ ఫ్యానింగ్, మా డాంగ్ సియాక్లు నటించారు. అండ్ ఈ డెత్ స్ట్రాండింగ్ 2 ఆన్ ది బీచ్ గేమ్లో రాజమౌళి గారు అండ్ కార్తికేయలు క్యామియోస్గా కమించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. గేమ్లోని వీరికి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. ఈ గేమ్ని హిడియో కొజిమా అనే అతను డైరెక్ట్ చేశాడు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.